ఆంధ్రప్రదేశ్లో చిత్ర పరిశ్రమ స్థిరపడాలన్నదే నా ఆశయం, మా లక్ష్యం అని చెప్పి నిన్న కందుల దుర్గేష్ గారు మాట్లాడారు. కనీసము ఆయన కన్నా ఆ మాట మీద అసలు నమ్మకం ఉందా లేదా అనేది తెలియదు. ఆంధ్రప్రదేశ్లో చిత్ర పరిశ్రమ స్థిరపడాలి. ఎందుకు స్థిరపడాలి? ఎలా స్థిరపడాలి? మీరు ఏం చేశారని స్థిరపడుతుంది? 6 నెలల క్రితం నేను ఒక వీడియో పెట్టాను, నంది అవార్డులు మీరన్నా ఇవ్వండి అని. డిసెంబర్ జనవరిలోనే కదా గద్దర్ అవార్డులు గారు ఇచ్చారు. గద్దర్ అవార్డులు ఉగాదికి ఇచ్చారేమో, మరి సరిగ్గా గుర్తులేదు నాకు, క్షమించండి అయ్యా. ఆర్ నారాయణమూర్తి గల క్షమించడా బా. అలా ఇంతవరకు మీరు ఇవ్వాల. ఇప్పటికే పాలసీ పరమైన నిర్ణయం తీసేసుకున్నారట. ఎప్పుడు ప్రకటిస్తారు? ఆగస్టు వచ్చేసింది సార్, దసరాకి ఇస్తారా? ప్రతి సంవత్సరం ఉగాదికి ఇచ్చేవాళ్ళు, అది పోయింది. 10 ఏళ్ళు అయింది, 11 ఏళ్ళు అయింది, పాలసీ తీసుకున్నారట. ఎప్పుడు ఇస్తారు? కనీసం మీరు ఆ పురస్కారాలే ఇవ్వలేని వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో చిత్ర పరిశ్రమ స్థిరపడాల. పోనీ మీరు ఆ కార్మికులు అని చెప్పబడుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, విజయవాడలో కానీ, వైజాగ్లో కానీ, తెనాల్లో కానీ. తెనాల్లో అప్పుడెప్పుడు చిన్న చిత్ర సినిమాలు తీసే గద్దాడ ఆనందబాబు, దిలీప్ రాజాలు, నల్లపూసల సినిమా డైరెక్టర్ బాబ్జీ గారు, వీళ్ళందరూ ఉన్నారు కదా. వాళ్ళని పిలిచి, మీరు ఎప్పటి నుంచో ఈ ఏపీలో చిత్ర పరిశ్రమ కోసం కృషి చేయబోయినా, ఏపీలో చిత్ర పరిశ్రమ అనగానే ఏదో 1, 2 సినిమాలు తీసిన మీరు ఉన్నారు కదా, మీకు ఇదిగో ఇక్కడ స్థలం కేటాయిస్తున్నాం, మీరు ఏదైనా ప్రాపగండా చేయండి, ఇక్కడ వాళ్ళని మొబిలైజ్ చేయండి, ట్రైనింగ్ సెంటర్లు పెట్టండి, ఇలా ఏమన్నా చెప్తారా? చెప్పరు. మీకు కిల్బిల్ పాండే దిల్ రాజు గారే కావాలి. ఆయన వచ్చి ఆంధ్రప్రదేశ్లోనో, చిత్తూరులోనో, లేకపోతే గండికోట దగ్గర, లేకపోతే మదనపల్లిలోనో, హార్స్ హిల్స్లోనో ఎందుకు పెడతాడు? ఆంధ్రప్రదేశ్ నాటక మండలి అనేది ఏమన్నా ఉంటాయి, లేదు లేకపోతే ఆంధ్రప్రదేశ్ కళా పరిషత్తు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీలు ఇలాంటివి ఉంటే వాళ్ళ ఆధ్వర్యంలోనే ఏమన్నా చేయొచ్చు కదా. చేయరు. మీకు దానయ్యలు, మైత్రి మూవీస్ వాళ్ళు, కొరటాల శివలు, ఇంకా మన BVSN ప్రసాద్ గారు ఏదో మన పార్టీలో చేరారు కదా, జనసేన పార్టీలో. వాళ్ళు వచ్చి కలవగానే నిర్మాతలు అయిపోయారు వాళ్ళు. ఓకే, నిర్మాతలే తీస్తారు కాబట్టి ఇంకా తీస్తారు కూడా, బాగా తీస్తారు. వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో 10% అన్న షూటింగ్ చేశారా? 10%. ఎక్కడో వైజాగ్ గురించి చెప్పండి, రాజమండ్రి తీరంలో గోదావరి తీరం ఆంధ్రప్రదేశ్కి మీరు ఈ పిలుపు ఇవ్వకముందు నుంచి జరుగుతుంది. ఎన్ని ఉన్నాయి? పాపికొండలు ఏమైనా చేస్తున్నారా? వంశీ గారిని పిలవండి, పెద్ద వంశీ గారు. ఆయన ఇప్పుడు ఖాళీగానే ఉన్నారు కదా. మీరు ఇక్కడ మంచి డాక్యుమెంటరీలు చేయండి, మన తెలుగు సినిమా వైభవాన్ని మన తెలుగు నేల మీద మరింత ఇనుమడించలేగా. ఇదిగో ఈ లొకేషన్లు ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఇవి తీసాం, మా పాత సినిమాలు ఇవి తీసాం, అలా తీసాం, ఇక్కడ చాలా సహజ సిద్ధంగా ఉన్నాయి, ఇక్కడ సన్నివేశాలు చిత్రీకరిస్తే చక్కగా ఉంటుంది, ఈ లొకేషన్ దీనికి అనువుగా ఉంటుంది, క్లైమాక్స్ ఫైట్లు ఇట్లాంటివి ఇదిగో ఈ వైజాగ్ బీచ్లో ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇలా చెప్పండి, చెప్పించండి. బాబు గారి చేత ఇప్పుడు టెలి స్కూల్ కార్యక్రమాలు రూపొందిస్తే ఇప్పటికే ఆసక్తిగా చూస్తుంటారు కదా, అవి మనం వేయట్లేదు. కానీ అలా ఏదైనా చేయించారా? మన మనసులో ఆలోచనలు రావు, పైన ఇది అసలు దీనికి అంతటికి పొలిటికల్ ఏంటంటే, ఒక 2-3 నెలల క్రితమే ఆంధ్రప్రదేశ్ సినిమా పెద్దలతో సమావేశం అంటే మేము రాము అన్నది. ఎందుకంటే బిజీగా ఉన్నారని. బిజీగా ఉంటే పలానా డేటు, ఇప్పుడు జూన్ 12వ తారీఖు డేటు వీళ్ళు కలవబోతున్నారు అంటే, బిజీగా ఉంటే ముందే కలవబోతున్నారని షెడ్యూల్ చేస్తారా? అది పోయింది. దాని తర్వాత వారానికి అన్నారు, అది పోయింది. ఇప్పుడు అంటే అరే ఏంట్రా మరి ఏపీని అసలు పట్టించుకోవట్లేదు మీరు, మరి ఎంత కేర్ చేయరా తెలుగు సినిమా వాళ్ళు అని పిలిపించుకొని మళ్ళీ తొందరలోనే ముఖ్యమంత్రి గారితో సమావేశం ఏర్పాటు చేస్తామంట. వాళ్ళలో ఉత్సాహం ఏమైనా ఉందా అసలు? వీళ్ళందరూ కలవటానికి రెడీగా ఉన్నారు అని. ఎవడి సినిమాలకు వాడు. ఇంకొకటి, నిన్న మీకు వార్ 2 సినిమా కట్ట తెలంగాణలో టికెట్ రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చేసారట. వార్ 2 ఏమన్నా తెలుగు సినిమానా? అసలు ఎందుకు ఇస్తారు? అదొక వేరే సబ్జెక్ట్, దాని గురించి